15 ఏళ్లు దాటిన వాహనాలకు రోడ్లపైకి నో పర్మిషన్. జనవరి నుంచి అమలుకు రేవంత్ సర్కార్ ప్లాన్. కాలుష్యానికి కారణమయ్యే వాహనాలను స్క్రాప్ చేయాలని రేవంత్ రెడ్డి ప్రభుత్వం భావిస్తోంది. 2025 జనవరి 1 నుంచి 15 ఏళ్లు లేదా అంతకంటే ఎక్కువ కాలం ఉన్న వాహనాలను, ఫిట్నెస్ పరీక్షల్లో ఫెయిల్ అయిన వాహనాలను రోడ్లపైకి అనుమతించరు, లేదా ఇలాంటి వాహనాలను రిజిస్ట్రేషన్ కూడా చేయవద్దని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. వాహనాలకు ఫిట్నెస్ పరీక్షల్లో పాస్ అయిన వాహనాలు గ్రీన్ ట్యాక్స్ చెల్లిస్తే మరో 3 నుంచి 5 ఏళ్ల పాటు పనిచేసేందుకు అనుమతిస్తారు. అయితే 15 ఏళ్లు దాటిన ప్రభుత్వ వాహనాలను కూడా స్క్రాప్ చేయనున్నారు. ఇలాంటి వాహనాలను ప్రభుత్వ శాఖల్లో 10,000 ఉన్నాయి. ఢిల్లీలో మాత్రమే ప్రస్తుతం 15 ఏళ్లు దాటిన వాహనాలను రోడ్లపైకి అనుమతించడం లేదు. కర్ణాటక, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్ సహా ఇతర రాష్ట్రాలు ప్రతిపాదించిన విధానాలను తెలంగాణలో కూడా అమలు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. గ్రేటర్ లో 20 లక్షల వాహనాలు, తెలంగాణలో 15 ఏళ్లు దాటిన వాహనాలు 30 లక్షలకు పైగా ఉన్నాయి. అయితే గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనే ఈ వాహనాలు 20 లక్షల వరకు ఉన్నాయని ప్రభుత్వ గణన.